జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కనబడిన ప్రతిదాన్ని దోచుకున్న పెదిరెడ్డి చెవిరెడ్లు ఇప్పుడు ఒకరి భాగవతం ఇంకొకరు బయట పెట్టుకుంటున్నారని రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది. పెదిరెడ్డి అసైన్డ్ భూములు గనుల్లో దోచుకుంటే చెవిరెడ్డి మధ్యలో దోచుకున్నాడనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పెదిరెడ్డి రేపో మాపో జైలు పాలవుతుంటే చెవిరెడ్డి మాత్రం ఆల్రెడీ 226 రోజులు జైల్లో చెప్పకూడదు తిని జనవరి 29న బెయిల్ పైన బయటకు వచ్చాడు. అధికారంలో ఉన్నప్పుడు పెదిరెడ్డి చెవిరెడ్లు బాగానే కలిసిమెలిసి ఉన్నారు. అధికారం పోగానే ఒకరి గోతులు ఇంకొకరు తవ్వుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే మొదట చెవిరెడ్డే స్టార్ట్ చేశాడని చెప్తున్నారు. పెదిరెడ్డికి సంబంధించిన అటవీ భూమి ఆక్రమణ గురించి చెవిరెడ్డి తన మనుషుల ద్వారా సిఐడి వాళ్లకు ఒప్పందించాడని చెప్తున్నారు. దానికి ప్రతీకారంగా పెదిరెడ్డి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర గురించి సమాచారం సిట్టు వాళ్లకు చేరవేశాడని చెప్తున్నారు. చెవిరెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోతున్నాడనే ఇన్ఫర్మేషన్ కూడా పెదిరెడ్డి మనుషులే సిట్టు వాళ్లకు చెప్పారట. ఇక తాజాగా మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో అరెస్ట్ అయిన పెదిరెడ్డి పిఏ మునితుకారం పెదిరెడ్డికి బినామీ అయిన మాధవరెడ్డికి సంబంధించిన సమాచారం చెవిరెడ్డి మనుషులు సిఐడి వాళ్లకు చెప్పారని చెప్తున్నారు. విదేశాల నుంచి అప్పుడే వచ్చి ఒక ప్లాజా దగ్గర ఉన్న వాళ్ళను డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేశారంటే ఎవరో పక్కాగా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అలా జరుగుతుంది. అది చెవిరెడ్డి పని అని పెదిరెడ్డి తన వాళ్ళ దగ్గర అంటున్నాడనే మాటలు కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్ళ అరెస్ట్ ఒక విధంగా పెదిరెడ్డికి పెద్ద దెబ్బనే చెప్తున్నారు. ఎందుకంటే పెదిరెడ్డికి దోపిడీకి సంబంధించిన మొత్తం సమాచారం తుకారం మాధవరెడ్డి దగ్గరే ఉంటుంది. అటువంటి వాళ్ళు సిఐడి వాళ్ళ దగ్గర నోరు విప్పితే పెదిరెడ్డి జైలు ఓసులు లెక్క పెట్టాల్సిందే. ఇలా చెవిరెడ్డి పెదిరెడ్లు ఒకరి బండారు ఇంకొకరు బయట పెట్టుకోవటం జగన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారిందట. చెవిరెడ్డి అయితే జగన్ చెప్తే వింటాడు, కానీ పెదిరెడ్డి మాత్రం జగన్ చెప్పినా పెద్ద లెక్క చేయడని వైసీపీ వర్గాలే చెప్తున్న మాట.